ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్. భాగ్యం తక్కురేగ్గొట్టిన వేదవతి. అంత ఈజీగా వల్లీని వదిలిపెడతానా? ఫ్లాష్ బ్యాక్లో తల్లి కూతుళ్ళకి ఇత్తడే. అదేంటి వేదవతి అంత ఈజీగా శ్రీవల్లిని క్షమించేసింది? కన్న కూతురు కాపురాన్ని కోడలు కూల్చేస్తుందంటే ఏ తల్లి అయినా సహిస్తుందా? ఇన్ని ఘోరాలు చేసింది శ్రీవల్లి. భాగ్యం అని తెలిసినా కూడా ఎందుకు క్షమించింది అంటే నేటి ఏప్రిల్ 25 ఎపిసోడ్ చూడాల్సిందే. మొత్తానికి వేదవతి వచ్చేసింది. వస్తూ శ్రీవల్లికి హారతి పట్టి మరీ అత్తింట్లోకి అడుగుపెట్టేట్టు చేసింది ఈ అత్త. ఇక ఈరోజు ఏప్రిల్ 25 రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే కోడలు నెల తప్పడంతో రామరాజు ఆనందానికి అవధులు ఉండవు. మా ఇంట్లోకి కొత్త సంతోషాలు రాబోతున్నాయి. నా పెద్ద కోడలు పండంటి బిడ్డకి జన్మనిచ్చేలా తనని ఆరోగ్యంగా ఉంచు స్వామీ అంటూ దేవుడ్ని వేడుకుంటాడు రామరాజు. ఇంతలో పెద్దోడు వచ్చి నాన్న ఇంకా వల్లీపై గుడ్డినమ్మకంతోనే ఉన్నాడు. నాన్నకి వల్లీ గురించి నిజం తెలియాలి, చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. వీడు అనుకోవడమే తప్పితే చెప్పేది ఉండదు. చెప్పాలి అనుకునే టైంలో చెప్పేయొచ్చు చెప్పాలంటే, కాని వీడు మాత్రం మీకోటి చెప్పాలి అని సాగదీయడం. ఇంతలో ఎవరొకరు వచ్చి నోరు నొక్కేయడం రొటీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ సీన్. ఏది ఏమైనా సరే నాన్నకి నిజం చెప్పేయాలని ఈ పెద్ద పోటుగాడు అనుకుంటాడు. నాన్న అని అనేసరికి వేదవతి వచ్చి పెద్దోడ్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. నన్ను వల్లీ గురించి నాన్నకి నిజం చెప్పనీయమ్మా అని పెద్దోడు అనేసరికి ఏం చెప్తావ్ అని అంటుంది వేదవతి. నాకు అంతా తెలుసురా, తన గురించి నీకు తెలియదమ్మా. తను అమాయకురాలని అనుకుంటున్నావ్, కాని అమూల్య విషయంలో తనేం చేసిందో నీకు తెలియదు అని అంటాడు పెద్దోడు. ఆ మాటతో వేదవతి నాకు మొత్తం తెలుసురా అని అంటుంది. అంటే అమూల్యకి అంత అన్యాయం చేసినా కూడా ఎందుకు ఊరుకుంటున్నావమ్మా అని అంటాడు చందు. నీ భార్య గురించి నీకు తెలియగానే వాళ్ళ అమ్మకి బాలేదని చెప్పి పుట్టింట్లో వదిలేశావ్. మరి అదే రోజు మీ నాన్నకి నిజం ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. ఎలా చెప్తానమ్మా, నాన్న ఏరికోరి చేసిన సంబంధం. వల్లీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఇంత మోసం చేసిందని తెలిస్తే ఆయన తట్టుకోలేరనే నిజం చెప్పలేదమ్మా అని అంటాడు చందు. నాన్నకి చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు. నీకెలా తెలుసురా ఇవన్నీ? అప్పుడు తట్టుకోలేని మనిషి ఇప్పుడు చెప్తే తట్టుకుంటారా? కొన్నిసార్లు నిజానిజాలకంటే మనుషులు, బంధాలే ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మీ నాన్న గురించి వల్లీకి నిజం చెప్పడం కాదు, వల్లీ కడుపులో ఉన్న నీ బిడ్డ గురించి ఆలోచించు అని అంటుంది వేదవతి. ఇంతలో ధీరజ్ వచ్చి కరెక్ట్గా చెప్పావ్ అమ్మా. వల్లీ వదిన గురించి నాన్నకి నిజం చెప్పి బాధపెట్టడం తప్ప మరో ప్రయోజనం లేదు. మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా వదనకు సర్ది చెప్తే నీ కాపురం సుఖంగా ఉంటుంది, ఈ ఇల్లు బావుటుంది అని అంటాడు. అవున్రా చిన్నోడా, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది వేదవతి. వల్లీని అంత తేలిగ్గా ఎలా తీసుకొస్తానని అనుకున్నారు? నాకు ఎప్పుడో తెలుసమ్మా అని ధీరజ్ అంటే మాకు కూడా తెలుసు అత్తయ్యా అంటూ ఎంట్రీ ఇస్తారు కథానాయికలు నర్మదా, ప్రేమలు. అంటే మీకు తెలిసి కూడా నాకు చెప్పలేదా? వల్లీ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టింది కదా, ఆ కోపంతో మీరే మీ మామయ్యకి చెప్పాలి కదా, మీరెందుకు చెప్పలేదు అని అడుగుతుంది వేదవతి. హలో అత్తగారు, మీరేనా మామయ్య గురించి ఆలోచించేది? మేం ఆలోచించమా ఏంటి అని అంటుంది నర్మదా. మీరు నిజంగా చాలా మంచి వాళ్లే, మీవి మంచి మనసులు అని అంటుంది. కాని వల్లీ చేసిన తప్పుకి వెంటనే ఇంటికి తీసుకుని రావడం నాకేం నచ్చలేదమ్మా అని అంటాడు పెద్దోడు. అద్దీ లెక్క. భాగ్యం తుక్కు రేగ్గొట్టిన వేదవతి. ఆ మాటతో వేదవతి అంత పెద్ద తప్పు చేసిన వల్లీని అంత ఈజీగా ఇంటికి ఎలా తీసుకొస్తానని అనుకున్నారా అంటూ జరిగింది చెప్తుంది వేదవతి. నేను కడుపుతో ఉన్నానని తెలిసినా కూడా మా ఆయన నన్ను ఇంటికి తీసుకుని వెళ్లలేదంటే నన్ను వదిలేస్తాడని భయంగా ఉందంటూ బోరున ఏడుస్తుంటుంది శ్రీవల్లి. అంత భయం ఉన్నదానివి ఎందుకలా చేశావ్ అంటూ ఎంట్రీ ఇస్తుంది వేదవతి. రండి వదిన గారు, రండి కూర్చోండి అని భాగ్యం దొంగ ప్రేమ నటించేసరికి లాగిపెట్టి కొడుతుంది వేదవతి. దెబ్బకి దవడ పట్టేసుకుంటుంది భాగ్యం. చీచీ నువ్వు అసలు తల్లివేనా? ఏ తల్లైనా కూతురు జీవితం బావుండాలని కోరుకుంటుంది. కడుపుతో ఉన్నావ్ అని ఒకే ఒక్క కారణంతో కొట్టకుండా వదిలేస్తున్నా
లేదంటే తెలిసో తెలియకో కూతురు తప్పు చేస్తే తల్లి సరిదిద్దుతుంది. కాని కూతురు కాపురం కూలిపోయేలా పనికిమాలిన సలహాలు ఇస్తావా? అత్తారింటిని నాశనం చేయమని. పాయింట్. ఆ ఇంటి ఆడకూతురు జీవితం నాశనం చేయమని కుట్రలు చేయిస్తావా? అని దులుపేస్తుంది భాగ్యం. ఇంతలో శ్రీవల్లి అసలు అమూల్య విషయంలో జరిగింది ఏంటంటే అత్తయ్యా అని ఏదో చెప్పబోతుంటే నోరు ముయ్యవే అంటూ చేయి లేపుతుంది కాని కడుపుతో ఉన్నదని కంటతడి పెట్టించకూడదని కొట్టకుండా వదిలేస్తున్నా. నువ్వూ ఒక ఆడదానివే కదే, సాటి ఆడదాని గొంతు కోయాలని చూస్తావా? నీకు మనసెలా వచ్చిందే? కన్నపిల్లకి ఏమైనా అయితే కన్నపేగు తల్లిడిల్లుతుందని నీకు తెలియదే? అని అంటుంది వేదవతి. మీ అక్క భద్రావతి మమ్మల్ని బెదిరించి ఈ పని చేయించింది. తెలుసు వదిన గారు. కాని వాళ్ళు ఈ తప్పు చేయకపోతే చంపేస్తా అని బెదిరించారు అంటూ భద్రావతి ఫ్యామిలీపైకి నెట్టేస్తుంది భాగ్యం. మా అక్కపై నెట్టాలని చూస్తే చంపేస్తా. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యేలా మా అక్క ప్రవర్తించదు అని అంటుంది వేదవతి. అయ్యో వదినా, నేను చెప్పేది నిజం. అమూల్యకి విశ్వక్కి పెళ్లి అయ్యేలా సాయం చేయమని అడిగారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. అందుకే తప్పైనా తప్పక చేశాం. అంతే తప్ప ఆడపిల్లల తల్లిని చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తామా? అని నటించేస్తుంది భాగ్యం. మీ కాళ్ళు పట్టుకుంటా అత్తయ్యా, నా కాపురాన్ని నిలబెట్టు. ఇక శ్రీవల్లి, అవును అత్తయ్యా, ఇందులో నా తప్పు లేదు. భయంతో నేను బలి పశువుని అయ్యాను. నా కాపురాన్ని నేనే కూల్చేసుకున్నా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అత్తయ్యా అంటూ వేదవతి కాళ్లపై పడుతుంది శ్రీవల్లి. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అత్తయ్యా, నా కాపురాన్ని అత్తయ్యా అంటూ చేతులు జోడించి బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో మెత్తబడిన వేదవతి, చూడు, ఇంటి పెద్ద కోడలుగా నిన్ను నెత్తిన పెట్టుకుంటే నువ్వు ఆ విలువను కోల్పోయావ్. కాని ఆ దేవుడు నీకు రెండో అవకాశం ఇస్తున్నాడు. నీ తప్పుల్ని తెలుసుకుని బుద్ధిగా కాపురం చేసుకుంటావని. నిన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తున్నా అని అంటుంది. మీ అమ్మ మాటల్ని విని మరొకసారి కుట్రలు చేశావో, ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అలా కాకుండా మీ అమ్మ మాటల్ని విని ఇలాంటి కుట్రల్ని చేశావంటే నేనే మెడపట్టి బయటకు గెంటేస్తా అని వార్నింగ్ ఇస్తుంది వేదవతి. లేదు అత్తయ్యా, మళ్ళీ తప్పు చేయను. నాకు బుద్ధి వచ్చింది, ఇక తప్పు చేయను అని మళ్లీ కాళ్లపై పడుతుంది శ్రీవల్లి. ఇక భాగ్యం, ఇడ్లీలకు కూడా వార్నింగ్ ఇస్తుంది వేదవతి. చూడండి, మీరు పదే పదే మీ అమ్మాయితో ఫోన్లు మాట్లాడి నూరిపోసినా, పదే పదే మా ఇంటికి వచ్చినా అస్సలు ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ధీరజ్, నర్మదా, ప్రేమ, చందులకు చెప్తుంది. రేయ్ పెద్దోడా, ఇక నుంచి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అన్నీ మర్చిపోరా. నువ్వు తండ్రివి కాబోతున్నావ్. నువ్వు సంతోషంగా ఉంటే మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అని చందుకి సర్ది చెప్తుంది వేదవతి. ఓడియమ్మా, వీళ్ళు ఇంచు కూడా మారలేదుగా. ఈ ఇంటి వారసుడితో ఆస్తి మొత్తం నీదేనే అమ్మడు. కట్ చేస్తే శ్రీవల్లిలో మార్పులేదు కదా. భాగ్యం, ఇడ్లీలతో కలిసి అత్తవారింటికి వచ్చేశానహో అంటూ డాన్స్లు చేస్తుంటుంది. అత్తారింట్లో అడుగుపెట్టేశానంట. త్వరలోనే ఈ ఇంటికి వారసుడ్ని ఇస్తానంట. ఇక మనకి తిరిగి ఉండదంట అని అంటుంది శ్రీవల్లి. అవును అమ్మడు, నువ్వు ఈ ఇంట్లో మర్రిచెట్టులా నాటుకుపోవాలంట. ఆ ప్రేమ, నర్మదలను పాతాళానికి తొక్కేయాలంట. ఈ ఇంటిని, ఆస్తిని నీ గుప్పెట్లో పెట్టుకుని ఒక ఆట ఆడించాలంట అని అంటుంది భాగ్యం. దాంతో ఇడ్లీ, ఈసారి మనం దొరికితే మన బతుకు బస్టాండేనంట. ఆ నర్మద, ప్రేమలు దయతలిచారు కాబట్టే అమ్మడ్ని రానిచ్చారంట, లేదంటే చిప్పకూడేనంట అని అంటాడు ఇడ్లీ. నా చెల్లెళ్లతో ప్రేమగా ఉంటా. ఇక నుంచి బుద్ధిగా ఉంటా. కట్ చేస్తే యహే ఆపు. నా కూతురు మరింత రాటుదేలేట్టు చేయాలి. నువ్వు నోరు మూసుకో అని అంటుంది భాగ్యం. ఇక శ్రీవల్లికి మళ్లీ నూరుపోయడం మొదలుపెట్టింది భాగ్యం. చూశావా, నా ఎదవ తెలివితేటలతో నిన్ను మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెట్టేట్టు చేశాను అని అంటుంది భాగ్యం. అదేంటే అమ్మా, నా కడుపులో బిడ్డ కదా నన్ను ఈ ఇంట్లో అడుగుపెట్టేట్టు చేసింది. మరి నీ తెలివితేటలు అని అంటావేంటి? బుద్ధిలేకుండా అని అంటుంది శ్రీవల్లి. హా, అదేలే. కాకపోతే ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో ఎలా ఉండాలంటే అని మొదలు పెడుతుంది. నాకు అర్థమైందే అమ్మా. చాలా బుద్ధిగా ఉండాలి. నా చెల్లెళ్లతో ప్రేమగా ఉండాలి. ఎవరి విషయాల్లోనూ వేలెట్టకుండా వినయవిధేయరామలా నా పని నేను చూసుకోవాలి అని అంటుంది శ్రీవల్లి. ఏంటే మా జుట్టు కత్తిరించేదేది?
నువ్వుక మారవా దౌర్భాగ్యపు పిన్ని, దాంతో భాగ్యం. నీ బొందే, నీ బొంద. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో చేసిందని. నువ్వు అంత అమాయకంగా ఉంటే, ఆ నర్మదా, ప్రేమలు నిన్ను ఆడించేస్తారు. నువ్వు మంచితనం అనే ముసుగేసుకుని వాళ్ళిద్దరి జుట్టు కత్తిరించి పారేయాలి అని ఎక్కిస్తుంటుంది. ఇంతలో నర్మద వచ్చి భాగ్యం జుట్టు పట్టుకునేసరికి ఆమె జడ ఊడొస్తుంది. ఇలాగేనే దౌర్భాగ్యం పిన్ని కత్తిరించేది అని అంటుంది నర్మద. వచ్చేశార్రోయ్ అని అనుకున్న శ్రీవల్లి, ఓసేయ్ అమ్మా, నీ నోరు కుదురు ఉండదా, నన్ను ప్రశాంతంగా సంసారం చేసుకోనీయవా, ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇచ్చావ్ అనుకో, కన్న తల్లివని కూడా చూడను, పరుగెత్తించి కొడతాను అని వార్నింగ్ ఇస్తుంది. చెంప పగిలినా దీనికి బుద్ధిరాలేదు. ఏంటే నన్ను కొడతారా, చూశావా అక్కా, ఈ దౌర్భాగ్యపు పిన్ని గారి చెంపల్ని అత్తయ్య వాయించినా కూడా ఇంకా బుద్ధిరాలేదంటే డోస్ సరిపోలేదన్నమాట. మనం కూడా తలో చేయి వేద్దామా అని అంటుంది ప్రేమ. ఈ దౌర్భాగ్యపు దానిది కుక్కతోకలే ప్రేమ. మనం తలిగించినా దారిలోకి రాదు. 33 ఊడి కిందపడేలా 4-5 ఇవ్వాల్సిందే అని అంటుంది నర్మద. ఏంటే నన్ను కొడతారా అని భాగ్యం అంటే, ఆల్రెడీ కొట్టాం కదా, ఇంకా కొడతారా అని డౌటేంటి దౌర్భాగ్యం అని అంటుంది ప్రేమ. అప్పుడంటే నా టైం బాలేక ఊరుకున్నా, కాని ఇప్పుడు ఈ పులికి మళ్ళీ పవర్ వచ్చింది. పంజా విసిరానంటే అడ్రస్ లేకుండా పోతారు అని అంటుంది భాగ్యం. రా అక్కా, దీన్ని దంచిపడేద్దాం. చీచీ, నీకు ఇంకా బుద్ధిరాలేదే, నిన్ను కొట్టడం కాదు చింపేసినా పాపం లేదు అని అంటుంది నర్మద. ఏంటే మీరు కొట్టేది, కొట్టండి చూద్దాం అని అంటుంది భాగ్యం. ఇది కొట్టమని తెగ ముచ్చటపడుతుంది. పాయింట్, రా అక్కా దంచిపడేద్దాం అని అంటుంది ప్రేమ. ఇంతలో శ్రీవల్లి, చెల్లాయలు, ప్లీజ్ ఆగండి, మా అమ్మ మీరు గొడవపడి నన్ను నా కడుపులో బిడ్డని టెన్షన్ పెడతారా, నా కడుపులో బిడ్డని ఆరోగ్యంగా పెరగనీయరా అని అంటుంది. ఆ మాట మాకు కాదు, కొంపలు కూల్చే నీ కంత్రీ కిలాడీ అమ్మకి చెప్పు అని అంటుంది నర్మద. దానికి బుద్ధిలేదులే, జరిగింది మర్చిపోయి మనం ప్రాణ స్నేహితులంలా ఉందాం. ధీరజ్ నువ్వైనా చెప్పయ్యా వీళ్ళకి అని అంటుంది శ్రీవల్లి. అమ్మ తరువాత అమ్మ స్థానం ఇచ్చాం, ఇకనైనా కాపాడుకో. సరే చెల్లాయిలు, ఇక నుంచి మన ముగ్గురం చెప్పాల్సింది వీళ్ళకి కాదు వదినా, నీకు. ఈ ఇంటి పెద్ద కోడలిగా మా అమ్మ అతరువాత అమ్మలా గౌరవమైన స్థానం ఇచ్చాం. ఆ విలువని గౌరవాన్ని కాపాడుకుంటే నీకే మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు ఇప్పుడు తల్లివి కాబోతున్నావ్. ఇంట్లో వాళ్లు నీపై చూపిస్తున్న ప్రేమని కోల్పోతే జన్మలో మళ్లీ తిరిగి పొందలేవ్. గుర్తు పెట్టుకో వదినా అని గడ్డిపెడతాడు ధీరజ్. ఇక ప్రేమ కల్పించుకుని, మీరు చేయించిన యాక్సిడెంట్ గురించి అత్తయ్య, చందు బావకి ఎందుకు చెప్పలేదో తెలుసా, ఆ విషయానికి చెప్తే వాళ్లు నిన్ను కడుపుతో ఉన్నా క్షమించేవారు కాదు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అంటుంది. లేదు చెల్లాయలు, మళ్ళీ మీకు ఆ ఛాన్స్ రానివ్వను. వల్లి అంటే మంచితనం, మంచితనం అంటే వల్లి అనేట్టుగానే ఉంటాను. నా మంచితనం అనే మంచులో మిమ్మల్ని తడిపేస్తాను. మీరే చూస్తారు కదా. ఇక నుంచి మనం ఒకే తల్లికడుపున పుట్టిన అక్క చెల్లెల్లం అంటూ వాళ్ళిద్దరి మధ్యలోకి దూరిపోయి తెగ నటించేస్తుంది శ్రీవల్లి. మొత్తానికి ఇంత జరిగినా కూడా వీళ్ళ బుద్ధిమారలేదు సుమీ.